హాయ్ అండి, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు మనము గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే 5 కట్టలు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము ఇలాగా తుంచి ఆకులు తుంచుకొని చూసారు కదా, ఆకులు ఇలాగా మొత్తము ఆకులు వలుచుకొని తీసుకుందామండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని నీళ్లు వేసుకొని ఈ గోంగూర మనము శుభ్రంగా కడుక్కోవాలండి. బాగా మొత్తము క్లీన్ చేసుకోవాలి. ఆకులని, దాంట్లో ఉన్న డస్ట్, ఏమైనా పురుగులు ఉంటే కూడా మనం కలిగి వెళ్ళిపోతాయి. రెండు మూడు సార్లు ఇలాగా వాష్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా వాష్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకుంటాను. 2-3 సార్లు వాష్ చేసుకున్నానండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా ఇలాగా ఆకుని ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. తడి లేకుండా, కొద్దిగా వాటర్ లేకుండా బాగా ఆరనివ్వాలి. ఎంత బాగా ఆరితే అంత ఎక్కువ రోజులు ఉంటుందండి ఈ పచ్చడి. తడి ఉంటే పాడైపోతుంది. ఒక 5 నిమిషాలు బాగా ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి ఆవాలు, మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 3 స్పూన్లు, సిమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి అండి. ఆవాలు చిటపటలాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 30 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఇలాగ తుంచి వేగనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి. మంచి కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఈ కలర్లో వచ్చే వరకు మనము బాగా వేగనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టుకొని ఒక 5 టీ స్పూన్లు మనము నూనె వేసి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు 2, కొద్దిగా కరివేపాకు,
తాలింపు పెట్టుకుందామండి. అలాగే 15 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగనివ్వాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు బాగా దంచి ఈ రసం అందులో వస్తుందండి. ఈ రసం బాగా ఉంటే దీంట్లో మంచి టేస్ట్ వస్తుందండి. చింత పచ్చడికి ఇలాగ వేగాలి. ఇలాగా బాగా ఆరిపోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. అలాగే ఆ గోంగూరను వేసేసుకుందాము. ఇది వేగడానికి 2-3 నిమిషాలు పడుతుందండి. బాగా మెత్తగా ఉడకాలి. మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా ఉడకాలండి. ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. బాగా ఉడకాలి. ఓకేనండి, కొంచెం సేపు మెత్తగా ఉడికించుకుందాము. ఇప్పుడు చల్లారినాక ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, రుచికి సరిపడా ఉప్పు మిక్సీ పట్టుకుందామండి. ఇలాగా మెత్తగా పౌడర్ వచ్చేసుకోవాలి. ఓకే అండి, మెత్తగా ఇలాగా రావాలి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి. ఇలాగా బాగా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని సర్వ్ చేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మనం గాజు సీసాలు కానీ లేకపోతే స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకొని చూస్తుంటే ఎమ్మీగా ఉంది కదండి, నోరు ఊడిపోతుంది. వేడి వేడి అన్నంలో మనము ఇలాగా కొద్దిగా నెయ్యి వేసి ఇలాగా కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. గోంగూర వారానికి ఒక్కసారైనా తింటే చాలా మంచిది. ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. ఎంతో ఎమ్మీగా రెడీ అయిపోయింది కదండి. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఓకేనండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.